కొందరు జనాలు షానా 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 దయగల్లోళ్ళు, జాలిగల్లోళ్ళు, గుణవంతులు, మంచి మనసున మహారాజులు. అసలు ఎదుటోళ్ళు ఆపదలుంటే వాళ్ళని కాపాడు సంగతి పక్కకు పెట్టుర్రి. టమాటాలు మాడి పండ్లు కింద పడిపోయినా వాటిని కాపాడే ధన్యజీవులు. పానం ఉన్న మనిషి కంటే నోరు లేని వస్తువుల మీదనే వాళ్ళకు పానం కొట్టుకుంటుంది. అర్థం కాలేదనోళ్ళ. అయితే రాజేంద్ర నగర్లా చాలా మంది ఇండ్లల్లా 2-3 రోజుల దాకా టమాటా కూరనే ఉంటుంది. ఎందుకో అరుసుకొరద్దాం రాన్రి. ఆగ చూడుర్రి, టమాటాల పండుగ. పస పస దొక్కుతారు కదా, ఎన్ని కింటెన్లుంటాయో. అయితే టమాటాల లోడుతో అత్తుండ లారీ హైదరాబాద్ రాజేంద్ర నగర్ కాడ బోల్తా పడ్డదొల్లా. ఫ్లైఓవర్ స్తంభాన్ని గుద్దింది. లారీ అవతారంకి ఇట్లా అయిపోయింది. టమాటాలు ఇట్లా నడి రోడ్డు మీద పడిపోయినాయి. పాపం డ్రైవరు క్లీనర్లు ఎంత తనలాడుతుర్రో కదా. ఫస్ట్ అయితే పాపం అండ్లున్నోళ్ళ పరిస్థితి ఏందో సాయం చేద్దామని అనుకుంటారు. కానీ ఈడట్లా జరగలే. టమాటాల మీద జాలి చూయించారు. అవి ఖరాబ్ అయితే అనుకున్నారో లేకుంటే టమాటాలు బాధపడుతున్నాయి అనుకున్నారో గానీ వాటిని కాపాడి ఉరం పెట్టుకున్నారు. దొరికినోళ్ళు దొరికినట్టు టమాటాలను ఎత్తుకుపోయిరోళ్ళ ముల్లెలు మూటలు తెచ్చుకొని ఎగబడ్డారు. అంత ఆగమాగం ఆడవాడివి. ఇక వీళ్ళ ఎగబడుతోని రోడ్డంతా జామ్ అయిపోయింది. ఇక మున్సిపాలిటీ పోలీసులు వచ్చి టమాటాలను ఎవ్వరు ఎత్తుకపోకుండా కావలు కాసి తొవ్వ సాఫ్ చేసిరు. కాదు ఏమనంటే కోపాలు గాని ఓ దిక్కు లారీ బోల్తబడి అందులో అవస్థ పడుతుంటే ఈ జనాలకు టమాటాలు కావాల్సి వచ్చినాయి అనోళ్ళ 10 రూపాయలు పెడితే అత్తాయి. వాటికి కూడా గిట్ల ఎగబడ్డేందో. వీళ్ళనే కాదు టమాటాలనే కాదు, రోడ్డు మీద ఏది పడ్డా కానీ గిట్లనే ఎగబడుతుంటారు. ఫ్రీగా అత్తానే అంటే ఏటిని కూడా ఇడిచిపెట్టబుద్ధి కాదు కొందరికి. మనుషుల గుణమే గది కావచ్చు పాటు.